ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ నాకు క్లారిటీ మిస్ అవుతుంది. ఈవిడ సుమతి అత్తమ్మ కాకపోతే అత్తమ్మలా ఆ వివరాలన్నీ ఎలా చెప్పింది? నాకు అదే డౌట్ వచ్చింది. తను సుమతి ఫ్రెండ్ అయి ఉంటుంది, అందుకే ఆ వివరాలు తెలుసుంటాయి. ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఏంటో నాకు అర్థం కావట్లేదు మహా, పిచ్చెక్కిపోతుంది. అయ్యో చిన్నత్తయ్య, అంత మాట అనుకు. అసలే ఈ మధ్య మహా అత్తయ్య పిచ్చి పనులు ఎక్కువయ్యాయి. నువ్వు కూడా మొదలు పెడితే ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్లతో తట్టుకోలేము. చూడురా, నీ పెళ్ళం ఏమంటుందో. సీత అన్న దాంట్లో తప్పే ఉంది పిన్ని. వెడ్డింగ్ డే రోజు నువ్వు పిచ్చిగా ప్రవర్తించు. నిన్ను చూసి అర్చన పిన్ని కూడా నీలాగే చేస్తుంది. కొద్ది రోజులు ఇలాగే ఉంటే మన ఇల్లు మెంటల్ హాస్పిటల్ అవుతుందేమో. రామ్ చెప్పింది నిజమే. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇది వరకు మీకేం అర్థమైందని ఇప్పుడు అర్థం కావటానికి ఎప్పుడు నా కొంగు పట్టుకుని నా వెనక తిరగడమే మీ పని. ఛీ! అలా వెళ్తావేంటి? ఆగు, నేను వస్తున్నాను. ఏమత్తా, తల నొప్పిగా ఉందా? ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నువ్వు ఇలా రాత్తమ్మా, నీతో మాట్లాడాలి. మావయ్య నిన్ను బయటకు తీసుకెళ్తూ ఉంటే ఆయనకి నిజం తెలిసిపోయి ఉంటుందనుకున్నాను అత్తమ్మా. మీ ఇద్దరూ తిరిగొచ్చిన తర్వాత మావయ్య నిన్ను సుమతి ఫ్రెండ్ అన్నారు. నేను షాక్ అయ్యాను. అత్తమ్మా, నిజంగా ఆయన నిన్ను నమ్మలేదా? పూర్తిగా నమ్మారో లేదో తెలియదు కానీ ఆయనలో నా గురించి ఆలోచన మొదలైంది. మహాలక్ష్మికి భయపడి ఆయన నన్ను సుమతి ఫ్రెండ్ అని కవర్ చేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్ అత్తమ్మా. రామమ్మ మహాలక్ష్మి అత్తను గుడ్డిగా నమ్ముతుంటే జనార్దన్ మావయ్య భయంతో ఆవిడ మాట వింటున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా, ఎన్నో రోజులు దాగదు. అవును, ఏదో ఒకరోజు మీ మావయ్యే నా గురించి చెప్పేస్తారు. ఆయన వాలకం చూస్తే నాకలాగే అనిపించింది. అదే గాని జరిగితే మహాలక్ష్మి అత్తయ్య కాళ్ల కింద భూకంపం వస్తుందత్తమ్మా. రావల్ సీత తాను తీసిన గోతిలో తానే పడాలి. మహాలక్ష్మికి మనం వేసే శిక్ష కంటే తన అంతరాత్మ వేసే శిక్ష పెద్దది. ఆవిడికి అంతరాత్మ ఎక్కడేడ్చిందత్తమ్మా. అయితే మావయ్య మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట. అవును, ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తూ ఉంటారు. అత్తమ్మా, నీలో సిగ్గు మొదలైంది. ఏయ్, పోవే. ఓ ఇప్పుడు అత్తయ్య రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ మనసైతే మారదు కదా మావయ్య. సుమతి అత్తమ్మపై మీకున్న ఇష్టాన్ని గుర్తు చేసుకోండి. సీత చెప్పినట్టు విద్యాదేవి సుమతి ఒక్కరేనా? లేకపోతే విద్యాదేవి ఈ కుటుంబం గురించి ఇంత మంచిగా ఎందుకు ఆలోచిస్తుంది? విద్యాదేవి విషయంలో మహా పొరపడిందా? నేనేం ఆవిడితో షికారుకు వెళ్ళలేదు.
రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను. మహా మహా ఏంటి? ఎందుకు మహా అలా అరుస్తావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఊరికే వచ్చాను మహా. నీకేం పని లేదా? ఏమైంది మహా? ఆర్ యూ ఆల్ రైట్? నువ్వు మామూలుగానే ఉన్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది అందరూ నీకు పిచ్చెక్కింది అంటున్నారు కదా. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? చెప్పు. ఇంకొకసారి నాకు పిచ్చి అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. అమ్మో, ఈ పిచ్చిది నిజంగా నన్ను చంపేసేలా ఉంది. దీనికి దూరంగా ఉండటమే బెటర్. ఏయ్ ఆగు! నా ప్లాన్స్ ఏంటో చెప్తాను విను. నీకు నీ ప్లాన్స్ కు దండం తల్లి, నన్ను వదిలే. ఏయ్ నన్నే పిచ్చిదంటారా? నేనేంటో నా ప్లాన్స్ ఏంటో రేపు తెలుస్తుంది. ఈ మహాలక్ష్మి పిచ్చెక్కిస్తుందే తప్ప పిచ్చిదవ్వదు. విద్యాదేవి, విద్యాదేవి! ఏంటి ప్రీతి, గౌరవ మర్యాదలు లేకుండా అంత పెద్ద ఆవిడ్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? మానవత్వం లేని ఈ మనిషికి మర్యాద ఇవ్వాలా? మా అమ్మ స్థానం కొట్టేద్దామని చూసినా ఈ దొంగకు గౌరవం కూడా ఇవ్వాలా? తనే నా కన్న తల్లి అని ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ చూపించి నా పెళ్లి చేశావు. తన వల్ల నా కాపురం నాశనమైంది. ఏంటి ప్రీతి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? హేమంత్ ఎక్కడా? అన్నయ్య, ఏం జరిగింది ప్రీతి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు ఈవిడ మా అమ్మల నాటకవాడి నీతో కలిసి కన్యాదానం చేసింది కదా నాన్న. నా పెళ్ళయ్యాక ఈవిడ మా అమ్మ కాదని నిజం తెలిసినా మా ఆయన, అత్తయ్య, మావయ్య పోనీలే జరిగిపోయిందేదో జరిగిపోయిందని అడ్జస్ట్ అయ్యి నన్ను తీసుకుని వెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.